డార్లింగ్ ప్రభాస్ ఊచకోత కల్కి సినిమాతో బాక్స్ ఆఫీస్ని అయితే షేక్ చేసి పారేస్తున్నాడు. కల్కి మూవీకి అంతగా ప్రమోషన్స్ చేయకపోయినా కూడా ఫస్ట్ డేని 191.5 crores కలెక్ట్ చేసి RRR అండ్ బాహుబలి 2 తర్వాత హైయెస్ట్ కలెక్షన్ మూవీగా నిలిచిపోయింది. చాలా మంది ఫ్యాన్స్ ప్రమోషన్స్ చేయలేదు, అందుకే ఫస్ట్ డే 200 crores మార్జిన్ క్రాస్ చేయలేదు అంటున్నారు. డోంట్ వరీ, మూవీకి చాలా పొటెన్షియల్ ఉంది. లాంగ్ రన్లో ఏ రికార్డ్స్ మిగిల్చదంతే. ప్రభాస్ ఇంకో రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. ఇండియన్ సినిమా హిస్టరీలోని ఏ హీరో చేయలేనిది ప్రభాస్ చేసి చూపించాడు. వరుసగా 5 సినిమాలతో 100 కోట్లకు పైగా డే 1 కలెక్షన్స్ కొట్టిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. దీంతో ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ ఎవరు అని మాట కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇక డే 2 కలెక్షన్స్ విషయానికి వస్తే కలెక్షన్స్ ఫ్రైడే అవ్వడంతో కొద్దిగా తగ్గాయి. 107 crores కలెక్ట్ చేసింది. టోటల్గా 2 daysలో 298 crores కలెక్ట్ చేసింది. ఇవాళ రేపు వీకెండ్స్ కాబట్టి కలెక్షన్లో సునామీ వచ్చే అవకాశం కూడా ఉంది. సినిమా చూసి అయితే చాలామంది యాక్టర్స్ అండ్ సెలబ్రిటీస్ అందరూ రియాక్ట్ అవుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అయితే కొద్దిగా ఎక్కువ స్పెషల్గా రియాక్ట్ అయ్యాడు. కల్కి అనేది ఒక అద్భుతమైన సినిమాని, నాగశ్విన్ ఇండియాని ఇంకో లెవెల్కి డెఫినెట్గా తీసుకెళ్తాడు అని. అండ్ కమల్ హాసన్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యాడు. కల్కి మూవీ పార్ట్ 2లో కమల్ హాసన్ క్యారెక్టర్ చాలా ఎక్కువగా ఉంటుందంట. మీరు ఊహించని లెవెల్లో నాగశ్విన్ సీక్వెన్స్ ప్లాన్ చేశాడని చెప్పాడు. ఇండియా సినిమా రేంజ్ అనేది ఖచ్చితంగా ఈ మూవీస్తో మారబోతుందని చెప్పేశాడు. మూవీ టీం రీసెంట్గా కల్కి మూవీలోని కాంప్లెక్స్ సాంగ్ని రిలీజ్ చేశారు. డైరెక్ట్గా వీడియో సాంగ్ని రిలీజ్ చేశారు. నాకైతే మూవీలోని వరల్డ్ బిల్డింగ్ చూసి పిచ్చెక్కిపోయింది భయ్య. కల్కి 2 కోసం అందరు వెయిట్ చేస్తున్నారని తెలుసు. సో ఈ మూవీ 2 yearsలో రాబోతుందంట. ఆల్రెడీ పార్ట్ 2ని 60% ఆఫ్ షూటింగ్ అయిపోయిందంట. అండ్ నాగ్మావ పార్ట్ 2లో ఏం ప్లాన్ చేశాడో కూడా చెప్పాడు. పార్ట్ 2లో అశ్వత్థామ అండ్ భైరవ యాస్కిన్తో ఫైట్తో స్టోరీ లైన్ ఉంటుందంట. మరి నాగ్మావ సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేశాడు. ఇంకా ఎన్ని మూవీస్ దీంట్లో తీసుకొస్తాడో చూడాలి. ఒకవేళ మీరు కల్కి మూవీ చూస్తే ఒక్క వర్డ్లో కల్కి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారో కింద కామెంట్ చేయండి. నేనైతే మూవీ చూసినప్పటి నుండి ఆ కల్కి వరల్డ్ నుండి బయటికి రాలేకపోతున్నా. సో దాట్స్ ఇట్ గైస్.